మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తొలి 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డుల దిశగా దూసుకుపోతుంది. మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై తలెత్తిన వివాదానికి దర్శకుడు స్పందించి వివరణ ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. పెద్ది సక్సెస్ వెనుక ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. 1990ల ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం చెరకు కార్మికుల జీవితాలు, వారి హక్కుల కోసం సాగే పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆవిష్కరిస్తోంది. పెద్ది పాత్రలో రామ్ చరణ్ పూర్తిగా ఒదిగిపోయి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన ప్రదర్శించిన హావభావాలు, క్రికెట్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, రవికిషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కూడా మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. వసూళ్ల పరంగా కూడా పెద్ది దూసుకుపోతుంది. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 236.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అలాగే ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ లోనూ లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడవడంతో ఈ చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చయ్యమ్మ పాత్రను గ్లామరస్ గా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తాయి. ఈ అంశంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించాలని పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే బలమైన కథ, రామ్ చరణ్ నటన, భారీ నిర్మాణ విలువలు, సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథనం కారణంగా పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.